హలో, ఇప్పుడు రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. బైక్స్ యాక్చువల్గా ఫస్ట్ లోపల పెట్టాం కానీ వాళ్ళు మరి బయటకు ఎలా తీసుకొచ్చారో తెలీదు. ఇక్కడ నాగ్పూర్లోనే నైట్ అంతా స్టే చేసాం. ఇంకా పడుకుని యాక్చువల్గా 7:30 అయిపోయింది మార్నింగ్ లెగడానికి. ఇక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి అరౌండ్ 680 కిలోమీటర్స్ చూపిస్తుంది. యాక్చువల్గా మనకి వెళ్ళే దారిలో 0 మైల్ పాయింట్ అని ఒకటి ఉంది నాగ్పూర్లోనే. బ్రిటిషర్స్ మనకి ఇక్కడి నుంచి సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ అన్ని సైడ్స్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడానికి నాగ్పూర్లో ఈ 0 మైల్ పాయింట్ అన్నదాన్ని సెంటర్గా పెట్టుకొని వెళ్ళారంట. సో అక్కడికి వెళ్దాం. 0 మైల్కి వెళ్ళి దాని తర్వాత జబల్పూర్ దాటిన తర్వాత మధ్యప్రదేశ్కి వెళ్ళి మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్రాజ్. వీఆర్ థింకింగ్ టు యాక్చువల్లీ రీచ్ ప్రయాగ్రాజ్ బై 2 nights. Hello. What a beautiful day. Take flyover. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక వీడియోలో, ఇప్పుడు 0 మైల్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు ఏం ట్రాఫిక్ ఏంటి, అసలు ఎవడు లేడేంటి? నైటే అనుకున్నాను, మార్నింగ్ కూడా ట్రాఫిక్ చాలా బెటర్గానే ఉంది. ఫ్లైఓవర్ మీద మెయిన్గా అసలు వెరీ పీస్ఫుల్ ఫ్లైఓవర్స్. కొడిపోయి అదేరా 0 మైల్. मॉन्यूमेंट हाँ मिल गया यही पूछ रहा हूँ. अंदर जा सकते हैं उधर से? ओके, वी आर जस्ट आस्किंग अबाउट दैट. हैदराबाद. हाँ, बाइक से. శాండ్ స్టోన్తో కార్వ్ చేసిన హార్సెస్. అండ్ దిస్ ఇస్ ద 0 మైల్ పాయింట్. ఇక్కడ మనకి కోటా 62 miles by 2 101 miles. చిన్వరా 83 miles. జబల్పూర్ అప్పట్లో జబ్బల్పూరే 170 miles. ఓకే, అది కోట అయి ఉంటుంది. అయితే కోట అన్నా కాదు, హైదరాబాద్. అనుకున్న దానికన్నా త్వరగానే అయిపోయింది. జస్ట్ మిస్. ఆటోడు మాకు దూరిపోయాడు లోపలికి. పెద్ద క్వారీలా ఉంది. ఓకే, శ్రీనగర్ కన్యాకుమారి హైవే మళ్ళీ ఎక్కేసాం. నౌ ఇట్స్ టైమ్ టు స్పీడ్ అప్ ద రైడ్. కొంచెం ఫాస్ట్గా వెళ్తే టైం సేవ్ చేయొచ్చు. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాపి పోదం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి. 2 లారీలు అమ్మా వెంటలెక్కించండు. ఆహా, ఏదో ఒకటి ఆకలేసింది కరెక్ట్. ఇంకేదో ఒకటి తినేసాం. టైర్ బాగా వార్న్ అవుట్ అయిపోతుంది.
ఐ థింక్ ఈ రైడ్ అలాగోలా దీంతో మేనేజ్ చేసేస్తే హైదరాబాద్ వెళ్ళంగానే ఫ్రంట్ టైర్ చేంజ్ చేయించాలి. విత్ అవర్ ఆర్మర్ లెట్స్ హిట్ ద రోడ్ అగైన్. ఈ ఫారెస్ట్ రూట్ ఇంకా ఎంత దూరం ఉంటుందో తెలియదు, కానీ వ్యూస్ మాత్రం అంటే ఈ రోడ్ మధ్యలో నుంచి వెళ్తుంటే అసలు భలే ఉందండి. ఇంకా జబల్పూర్ కూడా రాలేదు. జబల్పూర్కి ఇంకా అరౌండ్ 110 కిలోమీటర్స్. యమ్మా జస్ట్ మిస్ బ్రో. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ ఎక్స్పెక్ట్ చేయలే. బా చిన్న జలక్ ఇచ్చింది నాకు. ఓ ఒక 1 కిలోమీటర్ ట్రాఫిక్. జబల్పూర్ ఎంటర్ అవ్వకుండా దాని ముందు వచ్చే టోల్ గేట్ ఇది ఉంటే ఇంక వెళ్ళే కొద్దీ వచ్చే టోల్ గేట్లకి మెయిన్ జంక్షన్లకి బీభత్సంగా ఉంటుంది ఇంకా ట్రాఫిక్. అర్థమైపోతుంది. హైవే ఎంత బాగుందంటే అసలు చుట్టూ ఓపెన్ ఏరియా విత్ బ్యూటిఫుల్ హైవే. రోడ్ కూడా చాలా బాగుంది. స్పీడ్ ఇంకా వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినంత అన్నట్టుంది. అమేజింగ్. బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఏదో డెజర్టెడ్ ప్లేస్ లాగా భలే ఉంది చుట్టూ. బ్యూటిఫుల్ ఘాట్ సెక్షన్. దిగిపోయినాం. సెంటర్ పాయింట్ ఆఫ్ ఇండియాకి వెళ్దాం అనుకున్నాం కదా, విచ్ ఇస్ కనౌది. కానీ అక్కడికి ఇప్పుడు వెళ్ళట్లేదు. రిటర్న్ జర్నీలో మేబీ దెన్ వీ విల్ గో. బికాజ్ ఇప్పుడు మార్నింగ్ డే లైట్ ఎంతసేపు ఉంటే అంతసేపు మేము ఫాస్ట్గా వెళ్ళిపోతే కొంచెం డిస్టెన్స్ త్వరగా ఎక్కువ కవర్ చేయడానికి వీలవుతుంది. బ్యూటిఫుల్. ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్ టైం దగ్గరకు వచ్చింది. ఇంకొక 45 మినిట్స్ మేబీ, అంతకన్నా ఎక్కువ లైట్ ఉండదు. మనకి టైం 6:27. లైట్ ఇంకా ఫెయిల్ అయిపోయింది. ఇంకేం లేదు లైట్. మనం ఇంకా వెళ్ళాల్సింది 267 కిలోమీటర్స్. సో ఇంకా ఆగిన దగ్గరే ఇంకా కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము ఇంకా. సో ఇంకా చాలా లో స్పీడ్లో అలా ఈ మిగతా డిస్టెన్స్ అంతా కవర్ చేయాలి. అరౌండ్ 256 కిలోమీటర్స్ ఉంది. ఎవర్రా మీరు వెనకాల అంబులెన్స్ని పెట్టుకుని మీరు జరగండి. అంబులెన్స్ని పట్టించుకోడేంటి వీడు.
అంబులెన్స్ అటు వెళ్ళిపోయింది. నేను ఇటు వస్తుందేమో అనుకున్నా. 3 కిలోమీటర్లు అలా మెల్లమెల్లగా రావాలంటే అయిపోయింది ఇంకా. ఎటు ఇక్కడి నుంచి వెళ్ళమన్నాడు పోలీస్ అవడని చెప్పాడా? పోలీస్ ప్రయాగరాజ్ ఓకే ఓకే వీళ్ళు చెప్తున్నారు. ఫటాఫట్. కమిషనర్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ప్రొద్దుటూర్. ఫస్ట్ మనం ఈ ట్రాఫిక్ నుంచి కొంచెం బయటపడాలి. ఈ రెవా సిటీలో నుంచి బయటకు వెళ్ళడానికి టైం బట్టిలో ఉంది. నాకు తెలిసి 131 కిలోమీటర్స్కి 3 hours ఎందుకు చూపిస్తాడు? ఇందుకే చూపిస్తున్నాడు మరి. ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది మళ్ళీ. ఇక్కడ ఇంకా 115 కిలోమీటర్స్ ఉంది. ఇది రెవా నుంచి ప్రయాగరాజ్ వెళ్తున్న రోడ్. మళ్ళీ ఇక్కడ టోల్ గేట్ దగ్గర అనుకుంటా ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టు చూపిస్తుంది. బైక్స్లో నాకు తెలిసి ఇప్పుడు కార్లో ఉన్న వాళ్ళందరూ బైక్స్ని చూసి కొంచెం ఎన్వియస్ ఫీల్ అవుతారు. బికాస్ మనం అలా ట్రాఫిక్ మొత్తాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి. జాసక్తే ఓకే, ఇతను వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాం. हाँ कैमरा 50 50 हाँ TG TS ఈడెవడో దిగిపోతున్నాడు. పోలీసులు బ్లాక్ చేశారా? అరే బైక్ ఉంది కదరా, అడుగుదామా? బైక్ పద బైక్కి వెళ్ళిపోవచ్చు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారా మీరు? వద్దు ఇళ్ళకి వెళ్ళుకో. వీళ్ళు రైట్కి తీసుకునే వాళ్ళు కొంచెం అవతలకి వెళ్తే సరిపోద్దిరా. మనం జస్ట్ దీని అవతలకి దాటాలి మనం. పద అందులోకి పద